హాయ్ ఫిలిం లవర్స్. వీడేంటి కొత్తగా మనిషి కనిపించకుండా ఓన్లీ ఆడియోతో వినిపిస్తున్నాడు, అది కూడా వాడి వాయిస్లా లేదే అని అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు నా వాయిస్ కొంచెం బాగోలేదు, అందుకే ఈ విధంగా వేరే ఒక ఏఐ వాయిస్తో మీ ముందుకొచ్చాను. సో ఇక మన టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు నేను ది కేరళ స్టోరీ 2 మూవీ చూశాను. నాకు ఇలాంటి సినిమాలు చూడడమంటే కొంచెం భయం, ఎందుకంటే ఆ రూత్లెస్ యాక్షన్, ఆ రూత్లెస్ సీన్స్ చూడడానికి భయం వేస్తుంది. కానీ రివ్యూ చేయాలి కదా, అందుకే తెగించి మూవీ చూశాను. సో కథలోకి వెళ్తే, ఆల్రెడీ మనం ట్రైలర్లో చూపించినట్టే ముగ్గురు హిందూ అమ్మాయిలు ముస్లిమ్స్ అబ్బాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది మెయిన్ స్టోరీ. స్టోరీ కొత్తదేమీ కాదు, ఆల్రెడీ ట్రైలర్లో చెప్పేశారు. బట్ మూవీ అయితే చాలా కాంట్రవర్సీస్ దాటుకొని నిన్న రిలీజ్ అయింది. బట్ నాకు ఈ రోజు కుదిరింది చూడడానికి. టెక్నికల్ వాల్యూస్ ఆర్ గుడ్, యాక్టర్లు యాక్టింగ్ కూడా చాలా రియలిస్టిక్గా నటించారు. ఫైనల్గా ఈ స్టోరీ ముస్లిమ్స్కైతే వ్యతిరేకంగా ఉంటుంది. మేబీ ముస్లిమ్స్ వాళ్లకి నచ్చకపోవచ్చు. ప్రెజెంట్ రంజాన్ సీజన్ నడుస్తుంది. ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది పెద్ద టాస్క్. సో మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి బాబాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. కొత్తగా మన జిగేల్ రాజా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్.